హాయ్ ఫ్రెండ్స్ 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఇది వచ్చేసి డే 1 అన్నమాట. సో రెడీ అయితే అయిపోయాను అనమాట. ఇంకా జిమ్ కి అయితే వెళ్ళాలి. సో జిమ్ కి వెళ్లే ముందు నేను వచ్చేసి గ్రీన్ టీ అయితే తాగుతాను. సో గ్రీన్ టీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే చూపిస్తాను అనమాట స్టార్టింగ్ లో. అండ్ మనకి 30 days తర్వాత ఎంత వెయిట్ వస్తుంది అనేది కూడా కంప్లీట్ అయితే రికార్డ్ అయితే చేద్దాం. అండ్ అలాగే గైస్ ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. సో ఇంకా ఫ్రెండ్స్ నా వెయిట్ అయితే చూపించేస్తాను మీకు, చూసేయండి. నేను వచ్చేసి 109 kgs 0.400 grams అయితే ఉన్నాను. సో ఫస్ట్ డే వచ్చేసి నార్మల్ వార్మప్స్ అయితే స్టార్ట్ చేసి ఇంకా క్రాస్ ట్రైనింగ్, సైక్లింగ్ అవి ఉంటాయి కదా, థ్రెడ్మిల్ అవి అయితే చేశాను అనమాట. సో కంప్లీట్గా అయితే 1 hour అయితే ఎక్సర్సైజ్ అయితే చేశాను కంప్లీట్గా. ఫ్రెండ్స్ జిమ్ నుంచి అయితే వచ్చేసాను. సో ఎగ్జాక్ట్ 1 hour అయితే జిమ్ అయితే చేశాను అనమాట. సో జిమ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నాకైతే బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నందుకు నేనైతే జిమ్కి అయితే వెళ్తున్నాను అనమాట, త్వరగా బర్న్ చేయడానికి. మీరు వచ్చేసి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ 1 hour అయితే కంపల్సరీ అయితే చేయాలి డైలీ. ఏదో ఒకటి, అది వాకింగ్ కానీ ఏదన్నా సరే. ఒకవేళ వాకింగ్ చేస్తే ఫాస్ట్గా అయితే చేయండి, మరి స్లోగా కాకుండా మీడియం కాకుండా కొంచెం ఫాస్ట్ అయితే పెంచి చేయండి. సో ఒక 10 minutes అయితే రెస్ట్ అయితే తీసుకుందాం గైస్. ఫ్రెండ్స్ నా బ్రేక్ఫాస్ట్ అయితే చూపించేస్తాను మీకు. చాలా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. సో అందరైతే ట్రై అయితే చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అయిపోయి ఒక 20 minutes అయితే అవుతుంది అనమాట. అండ్ ఇదే అనమాట నా లంచ్. సో ఇది వచ్చేసి రొట్టెలు. సో 3 రొట్టెలు అయితే తింటున్నాను అనమాట. దాంతోపాటు బెండకాయ కర్రీ అండ్ పప్పు. ప్లస్ నా డిన్నర్ కూడా రెడీ అయితే అయిపోయింది. ఇదే అనమాట నేను ఆఫీస్కి తీసుకెళ్లేది. 2 చపాతీ అండ్ కర్రీ. ఆఫ్టర్నూన్ తిన్నాను కదా, సేమ్ అదే కర్రీ అనమాట.